మార్కు సువార్తని ధ్యానిస్తూ ఉన్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయాన్ని ముగించుకొని 2వ అధ్యాయంలోనికి మనము ప్రవేశించాం. 2వ అధ్యాయంలో మొదటి భాగాన్ని పోయిన ఆదివారం ధ్యానించాం. 1వ వచనం నుండి 12వ వచనం వరకు గత ఆదివారం మనము ధ్యానించాం. ఈ ఆదివారం 13వ వచనం నుండి 17వ వచనం వరకు నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారనేకులు ఉండిరి. వారాయనను వెంబడించువారైరి. పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని చెప్పెను. మా పరమ తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని మాకెంతో ప్రయోజనకరము చేయండి. ఈ వాక్య భాగము ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకొని తద్వారా నీ మాటకు విధేయత చూపువారులాగా, నీకు లోబడి జీవించేవారులాగా, నీ చిత్తాన్ని జరిగించేవారులాగా మమ్మల్ని మేము ఈ వాక్య భాగాన్ని బట్టి సిద్ధపరచుకోవడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వినడానికి ఈ స్థలమునకు వచ్చారో వారందరూ ఈ వాక్యాన్ని విని అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానికి లోబడి వాక్యాన్ని అనుసరించి జీవించేవారుగా ఇక్కడ ఉన్న వారందరూ కూడా తమను తాము సిద్ధపరచుకోవడానికి కృపచూపమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనము ధ్యానించబోతా ఉన్నాం. ఈ 13వ వచనం నుంచి 17వ వచనం వరకు 5 వచనాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ 5 వచనాలని మనము 4 భాగాలుగా విభజించి నేర్చుకుంటాం ఈ దినాన. ఈ భాగానికి మనము ఏర్పాటు చేస్తున్న అంశం ఏంటంటే సాటిలేని కృప, సహించలేని శాస్త్రులు అని మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. నాతో పాటు చెప్తారా? సాటిలేని కృప, సహించలేని శాస్త్రులు. అర్థమవుతుంది మనకి సింపుల్గా. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సాటి లేని కృప చూపాడు, అయితే శాస్త్రులు సహించలేకపోయారు అనేది మనం నేర్చుకుంటాం. ఈ వాక్య భాగాన్ని ఈ వారమే మనము నేర్చుకోలేం, కానీ మొదటి భాగం ఈరోజు నేర్చుకుంటాం, 2వ భాగం వచ్చే ఆదివారం నేర్చుకుంటాం. ఈ 13వ వచనం నుంచి 17వ వచనం వరకు 2 భాగాలుగా విభజించి మనము ఈ వాక్య భాగాన్ని నేర్చుకొనబోతా ఉన్నాం. మొదటి భాగాన్ని పార్ట్ 1ని ఈరోజు మనము ధ్యానించడానికి సిద్ధపడదాం. నేను ఈ వాక్య భాగాన్ని వివరించడానికంటే ముందుగా కొన్ని పరిచయ మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. బైబిల్లో రక్షణ అనేది విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే అని ఉంది. ఏ మనిషి క్రియల వలన మనిషి రక్షింపబడడు అని ఉంది. అయితే ప్రపంచం మొత్తం నమ్ముతున్నది ఏంటంటే మనిషి ఏదో పని చేస్తేనే పాపము పోద్ది, ఆ వ్యక్తి రక్షింపబడతాడు అని. అందుకనే చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు, బలులు అర్పిస్తూ ఉంటారు, వాళ్ళకి ఆ నైవేద్యాన్ని అర్పిస్తూ ఉంటారు, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. అవునా? కొన్ని యాత్రలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చేయడం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనిషి జీవితంలో ఉన్న పాపము పోద్ది అని ఎవరో చెప్పారు, దాన్ని నమ్మి వీరు అలాగే చేస్తూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మనిషి ఏం చేసి కూడా తన జీవితంలో ఉన్న పాపాన్ని పోగొట్టుకోలేడు, రక్షణను సంపాదించలేడు. అయితే మనిషిలో ఉన్న పాపం ఎలా పోతుంది, మనిషి ఎలా రక్షింపబడతాడు అంటే
దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, యేసుక్రీస్తునందు, దేవుడు పంపిన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచడము ద్వారా మనిషి రక్షింపబడతాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకనే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటని మనం చూస్తాం. మనిషిని యొక్క నీతి, మనిషిని యొక్క సత్క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డ వంటిది అనేది మనము అక్కడ చూస్తాం. ఈ మురికి గుడ్డ అన్న పదాన్ని దేవుడు ఎందుకు వాడాడు అంటే, ఆ దినాల్లో కుష్టు వ్యాధి అనేది చాలా ఎక్కువగా ఉండేది అని మనం గత కొన్ని వారాల క్రితం నేర్చుకున్నాం. ఈ కుష్టు వ్యాధి సోకిన వ్యక్తి శరీరం గుండా ఏమవుతుందంటే చీము, నెత్తురు కారడం అనేది మనం చూస్తాం. చీము, నెత్తురు రావడాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో మనకు కాలుకో చేతికో దెబ్బ తగిలినప్పుడు మనం బట్టలు వేసుకుంటాం. ఆ గాయంలో నుంచి ఆ నీసు అనేది రావడం ద్వారా మన బట్టలకి అది అతుక్కొని ఏమవుతుందంటే ఒక ఏమంటారు దాన్ని, అట్టలా తయారైపోద్ది, అట్టగట్టుకుపోద్ది అంటాం కదా మనం, అట్లా తయారైపోద్ది. అలా ఆ కుష్టు వ్యాధి సోకిన వ్యక్తికి ఒళ్ళంతా కూడా అలాగే చీము నెత్తురు కారుతూ ఉంటుంది. కాబట్టి ఆ శరీరం మీద నుంచి వస్తున్న చీము నెత్తురు ద్వారా ఆ శరీరం మీద ఉన్న గుడ్డ అట్లగా మారిపోయేది. అంత మురికితో నింపబడి ఉండేది మన నీతి క్రియలు అని దేవుడు సంబోధించడం జరిగింది. బందిపోటు దొంగ అయినా నరకానికే వెళ్తాడు. ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉన్న కొర్నేలి అయినా నరకానికే వెళ్తాడు. ఎందుకు బందిపోటు దొంగ నరకానికే వెళ్తాడు? మంచి దాన ధర్మాలు, మంచి కార్యాలు, పుణ్యకార్యాలు చేస్తున్న, మంచి పనులు చేస్తున్న కొర్నేలి లాంటి వాళ్ళు కూడా నరకానికే వెళతారంటే మన మంచి దేవుని దృష్టికి సరి అయిన మంచి కాదు. కాబట్టి బైబిల్ చెప్తుంది, ఒక వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారానే ఆ వ్యక్తి రక్షింపబడతాడు. బైబిల్, ప్రపంచం మంచి పనులు చేయడం ద్వారా ఒక వ్యక్తికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి యేసునందు విశ్వాసము ఉంచడం ద్వారా స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్తుంది. ప్రపంచం నువ్వు మంచి చేస్తే స్వర్గానికి వెళతావు అని చెప్తుంది, మంచిగా జీవిస్తే స్వర్గానికి వెళతావు అని చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు కృప ద్వారా, దేవుడు పంపిన కుమారుడైన యేసుక్రీస్తు కృప ద్వారా నీకు స్వర్గ ప్రాప్తి, మనం అనుకుంటాం పరలోక రాజ్యం అనుగ్రహించబడుతుంది. వేరొక మార్గం అనేది ఏ మనిషికి లేదు అని మనం దేవుని వాక్యము ద్వారా తెలుసుకుంటాం. మనం దేవుని వాక్యాన్ని నమ్ముతాం కాబట్టి, దేవుని వాక్యం సత్యం అని నమ్ముతాం కాబట్టి మన విశ్వాసం, మన నమ్మకం ఏంటంటే, దేవుడు పంపిన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి రక్షింపబడతాడు. సువార్త యొక్క గొప్పతనం ఏంటంటే, అయోగ్యులైన పాపులను దేవుడు యేసుక్రీస్తు ద్వారా స్వీకరిస్తున్నాడు అని తెలుసుకోవడం. సువార్త యొక్క గొప్పతనం ఏంటంట, అయోగ్యులైన పాపిని దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్వీకరిస్తున్నాడు అని తెలుసుకోవడమే అని మనం గుర్తించాలి. నీవు ఎంత ఘోరమైన పాపములో ఉన్నా దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్వీకరిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఈ వాక్యాన్ని బోధిస్తున్న నాతో సహా దేవుని వాక్యాన్ని వినడానికి, దేవునికి ప్రార్థించడానికి, దేవునిని స్తుతించి ఆరాధించడానికి, ఇక్కడ కూర్చోడానికి ఏ క్వాలిటీ, ఏ ఎలిజిబిలిటీ, ఏ అర్హత, ఏ మంచి లక్షణం లేదు అని నమ్మి తీరాల్సిందే. ఒకవేళ ఉంది అంటే అది మీ వ్యక్తిగత విషయం, అది అవాస్తవం అని గుర్తించండి. మనం నిస్సహాయ స్థితిలో ఉన్నాం. మనల్ని అటువంటి ఘోరమైన పాపపు శిక్ష నుంచి ఎవరు విడిపిస్తారు అని దిక్కు తోచని స్థితిలో ఉన్నాం. గుర్తించండి, మనం పోయిన ఆదివారం పక్షవాయువు కలిగిన వ్యక్తి యొక్క స్థితిని గుర్తు చేసుకున్నాం. అతను మంచంలోనే పడి ఉంటాడు, అతడు ఏ పని చేయలేడు, పైకి లేచి నిలువబడను కూడా లేడు. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అని మనం పోయిన వారం నేర్చుకున్నాం. అటువంటి నిస్సహాయ స్థితిలో పాపములో ఉన్న వ్యక్తి ఉన్నాడు అని గుర్తించాలి. ఏం చేసి కూడా మనం ఆ పాపం నుంచి బయటపడలేం అని మనం గుర్తించాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం తప్ప, యేసునందు విశ్వాసము ఉంచడం తప్ప మనము ఏం చేసి కూడా ఆ యొక్క పాపపు శిక్ష నుంచి బయటపడలేం అని మనం గుర్తించాలి. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు
యేసుక్రీస్తు ద్వారా మనల్ని స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు అని మనం నేర్చుకోవాలి. ఈరోజు ఈ యొక్క వాక్య భాగాన్ని 4 భాగాలుగా విభజించి మనము నేర్చుకోబోతా ఉన్నాం. అటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తిని దేవుడు ఎలా స్వీకరించాడు అనేది మనం ఈ వాక్య భాగంలో నేర్చుకోబోతా ఉన్నాం. చూడండి, ఆ యొక్క 13వ వచనం నుండి 17వ వచనం వరకు మనము ఈ 5 వచనాలని 4 భాగాలుగా విభజించి నేర్చుకోబోతా ఉన్నాం. మొదటి విషయం ఏంటంటే, మొదటి పాయింట్ ఏంటంటే, అంటరాని వ్యక్తికి ఆహ్వానం. అంటరాని వ్యక్తికి ఆహ్వానం. ఆ వ్యక్తి ఎవరో నేను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 13వ వచనం 14వ వచనంలో అంటరాని వ్యక్తికి ఆహ్వానం అందింది. ఎవరు ఆహ్వానం ఇచ్చారు, ఎవరు అంటరాని వ్యక్తి, ఎందుకు ఆయన అంటరాని వ్యక్తి అయ్యాడు అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. రెండో విషయం ఏంటంటే, 15వ వచనం బట్టి అయోగ్యులతో అతిథి స్వీకారం. ఒక అతిథి ఉన్నాడు, ఆయన ఎవరో చూస్తాం. ఆ అతిథి అయోగ్యమైన వారితో భోజనం చేయడానికి కూర్చున్నాడంట, ఆతిథ్యం తీసుకోవడానికి కూర్చున్నాడంట. ఎవరితో? అయోగ్యులతో. ముఖ్యమంత్రి అడుక్కు తినేవాడితో కూర్చొని భోజనం చేయడానికి ఇష్టపడతాడా? అస్సలు. కానీ ఈ అతిథి అయోగ్యమైన వారితో, అంటే ఆయనతో తోగని వారితో, మన ఉద్దేశంలో ఆయన స్టేటస్కి, ఆయన స్థాయికి తగని వారితో కూర్చొని ఆతిథ్యాన్ని స్వీకరించాడంట. ఎవరు ఆ తగని వారు, ఎవరు అతిథి అనేది మనం 15వ వచనంలోకి వెళ్ళిన తర్వాత చూస్తాం. మూడవ విషయం ఏంటంటే, అపవాదకుల అవహేళన. ఈ అతిథి అయోగ్యులతో ఆతిథ్యాన్ని స్వీకరించడానికి, భోజనం చేయడానికి కూర్చోగానే కొంతమంది ఏం చేశారంటే అపవాదులు మోపారు, అవహేళన చేశారు, నిందలు మోపారు, హేళన చేశారు, అపహాస్యం చేశారు. ఎవరు అపవాదు మోపింది, ఎవరు హేళన చేసింది, ఏంటి ఆ అతిథి చేసిన నేరం అనేది మనం 16వ వచనంలో చూస్తాం. 4వ విషయం 17వ వచనాన్ని బట్టి మనం ఏం చూస్తామంటే, అధిపతి అభిప్రాయాన్ని చూస్తాం. అంటరాని వ్యక్తిని ఆహ్వానించిన వెంటనే ఆయన కృతజ్ఞతతో ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టాలని ప్రయత్నం చేశాడు. భోజనం పెట్టడానికి ప్రయత్నం చేసి ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టేటప్పుడు ఆయన అంటరాని వారితో భోజనానికి కూర్చోగానే కొంతమంది భక్తిపరులము అని భావిస్తున్న వాళ్ళందరూ కూడా అది చూసి ఆయన మీద నిందలు వేయడం, అపవాదులు మోపడం, హేళన చేయడం ప్రారంభించారు. అప్పుడు ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఈ 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం ఈ విషయాలే నేర్చుకోబోతా ఉన్నాం. మొట్టమొదటిగా మనం ఏం చూస్తాం? అంటరాని వ్యక్తికి ఆహ్వానం. ఎవరు ఈ అంటరాని వ్యక్తి అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. నేను మరలా ఈ సందర్భాన్ని కథగా వివరించే ప్రయత్నం చేస్తా. మరలా మీ దృష్టి బైబిల్ వైపు తిప్పండి. నేను మరలా దాన్ని చదివే ప్రయత్నం చేస్తా. ఆయన సముద్ర తీరాన నడిచిపోతూ ఉన్నాడు. జనులందరూ ఆయన ఎద్దకు వచ్చారు. వారికి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఎలా బోధిస్తూ ఉన్నాడట? వాళ్ళని కూర్చోబెట్టలేదు, ఈయన నిలబడుకునే వాక్యాన్ని చెప్పలేదు. దాన్ని వెళతా వాళ్ళతో వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఆయన మార్గమున వెళ్ళుచు అన్న మాటని మనం చూస్తాం. ఆయన మార్గమున వెళ్ళుచు వాక్యాన్ని చెప్తా ఉన్నప్పుడు సుంకపు మెట్టునొద్ద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. సుంకపు మెట్టునొద్ద, సుంకము అంటే ట్యాక్స్, పన్ను వసూలు చేసే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడ కూర్చొని పన్ను వసూలు చేస్తూ ఉన్నాడు. పన్ను వసూలు చేస్తామంటే యేసుప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను వెంబడించు అని పిలిచిన వెంటనే ఆయన తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ట్యాక్స్ కలెక్టర్ ఆయన, పన్ను వసూలు చేసే ఉద్యోగం ఆయనకి, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి యేసుప్రభుని వెంటనే వెంబడించేశాడు. ఆయనకి యేసుప్రభు గురించి ఏం తెలుసు, ఆయన ఉద్యోగాన్ని అంత సులువుగా ఎలా విడిచిపెట్టగలిగాడు అనేది మనం ఒకటి తర్వాత ఒకటి చూస్తాం. ఆయన ఉద్యోగాన్ని విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత యేసుప్రభుని తన తోటి స్నేహితులందరినీ ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి అని ప్లాన్ చేశాడు. ఆయన భోజనం పెట్టాలని ప్లాన్ చేసిన తర్వాత భోజనానికి వీళ్ళందరూ కూర్చున్న వెంటనే శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ చూసి ఈయన యూదుడు కదా, ఈయన ఏంటి ఆ యొక్క పాపులతో, సుంకర్లతో కూర్చొని భోజనం చేస్తున్నాడు అని చెప్పి అపవాదులు మోపారు, అవహేళన
చేశారు. అంత మాత్రమే కాదు, అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏం చేశాడంటే, వీళ్ళు అడుగుతున్నారు శిష్యుల్ని, ఏంటయ్యా మీరు వాళ్ళతో కూర్చొని అన్నం తింటున్నారేంటి? వాళ్ళు మన జాతి కాదు కదా, వాళ్ళు వెలివేయబడిన వాళ్ళు కదా, వాళ్ళు మన కులస్తులు కాదు కదా అన్న భావన అన్నమాట. వాళ్ళు మనోళ్ళు కాదు కదా, మీరు పోయి వాళ్ళతో కూర్చొని అన్నం తింటున్నారేంటి అని అడిగారంట శిష్యుల్ని. వెంటనే శిష్యులు సమాధానం చెప్పినట్లుగా అక్కడ లేదు, కానీ యేసు ప్రభువే డైరెక్ట్గా సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తాం. చివరి వచనంలో చూస్తే, యేసు ఆ మాట విని, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర లేదు, నేను పాపులనే పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవ రాలేదని వారితో చెప్పేశాడు. ఇది సందర్భం. ఈ కథ మీరు కనుక అర్థం చేసుకుంటే నేను వివరించే విషయాలు మీకు ఈజీగా అర్థమవడానికి ఉపయోగపడతాయి. చూడండి, మొట్టమొదటి విషయం ఏంటంటే అంటరాని వానికి ఆహ్వానం. ఆ దినాల్లో ఈ యొక్క సందర్భం అంతా ఎక్కడ జరిగిందంటే కపెర్నహూము అనగా గలిలయ సముద్ర తీరానికి ఒడ్డున ఉన్న ప్రాంతంలో వీళ్ళు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ దేశం పేరు పాలస్తీనా దేశం, ఊరు పేరు కపెర్నహూము అనే ఊరు. ఆ దినాల్లో ఈ పాలస్తీనా నుండి ఐరోపాకి వెళ్ళాలన్నా, అలాగే ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలకు వెళ్ళాలన్నా, ఐరోపా ఖండంలో దేశాలు ఉన్నాయి, ఆ దేశంలో ఉన్న అనేక దేశాలకు వెళ్ళాలన్నా, ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలకు వెళ్ళాలన్నా పాలస్తీనా గుండే వెళ్ళాల్సి వచ్చేదంట. ఈ పాలస్తీనా దేశం గుండే వెళ్ళాల్సి వచ్చేదంట. అప్పుడు విపరీతమైన వ్యాపారం అక్కడ జరిగేది. ఎక్కువ శాతం చేపల వ్యాపారం అక్కడ జరిగేది. బాగా వ్యాపారం జరుగుతుంది కాబట్టి ఎప్పుడు ప్రజల యొక్క రద్దీ ఎక్కువ ఉంటుంది. అటువంటి స్థలంలో యేసు ప్రభు ఈ యొక్క పరిచర్య చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తాం. అటువంటి స్థలములో అందరి చేత అసహించుకొనబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అందరి చేత అసహించుకొనబడుతున్న వ్యక్తి ఉన్నాడు. ఎవరా వ్యక్తి? ఎందుకు ఆయన్ని అంత అసహించుకుంటున్నారు అనేది మనం ఈ సందర్భంలో మనం నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. ఎవరు ఆ వ్యక్తి అంటే, లేవి అన్న పదాన్ని మనం అక్కడ చూసాం. ఆ వ్యక్తి ఎవరు అంటే మత్తయి అని అర్థం. అర్థం అంటే భావం అని కాదు, ఆయనకు 2 పేర్లు ఉన్నాయని అర్థం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఆయన పేరు మత్తయి అని ఉంటుంది. ఆయనకు ఇంకో పేరేంటి? లేవి. ఒక మనిషికి 2 పేర్లు ఉంటాయి, మనకు కూడా తెలిసిన విషయమే. మన ఊర్లో కూడా చాలామందికి 2 రకాల పేర్లు ఉంటాయి. 2 రకాల పేర్లతో వాళ్ళని పిలుస్తూ ఉంటాం. సౌలు అని పిలుస్తాం, పౌలు అని పిలుస్తాం, అర్థమవుతుందా? సీమోను అని పిలుస్తాం, పేతురు అని పిలుస్తాం. ఒక వ్యక్తినే 2 రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. ఇక్కడ ఈ లేవి అనబడే మత్తయి అనే వ్యక్తి ఉన్నాడు. ఈయనను ఆ ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్న ఆ యూదులు అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు. ఎందుకు అంటరాని వాళ్ళుగా చూశారంటే, అసహించుకుంటున్నారంటే ఆలోచన చేయండి. మీకు కొంత చరిత్ర చెప్పే ప్రయత్నము చేస్తాను. ఈయన పని ఏంటంటే పన్ను వసూలు చేసే వ్యక్తి. ఎందుకు ఈయన పన్ను వసూలు చేస్తున్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, ఆ దినాలలో ఈ పాలస్తీనా అనే దేశము రోమా సామ్రాజ్యము కింద పరిపాలించబడతా ఉండేది. అర్థమవుతుందా? మన రాష్ట్రం కేంద్రం చేత పరిపాలించబడతా ఉంటుంది కాబట్టి మన రాష్ట్రం కొంత పన్ను అనేది కేంద్రానికి కడతా ఉండాలా. కొంత పన్ను అనేది కేంద్ర ప్రభుత్వానికి కడతా ఉండాలా. అర్థమవుతుందా? మన దేశం ఒకవేళ బై ఛాన్స్ అమెరికా చేత పరిపాలించబడతా ఉండిందనుకోండి, అమెరికా కూడా ఏం కట్టాలా? పన్ను కట్టాలా. ఇప్పుడు పాలస్తీనా అనే దేశము రోమా సామ్రాజ్యము చేత పరిపాలించబడుతుంది కాబట్టి ఈ పాలస్తీనా దేశంలో ఉన్న ప్రజలైన వారిలో యూదులు కూడా ఉన్నారు. వీరు రోమా ప్రభుత్వానికి పన్ను కట్టాలా. ఈ రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పాలస్తీనా దేశంలోనే కొందరి నాయకులను నిలవబెట్టింది, అధిపతులను నిలవబెట్టింది. ఆ అధిపతులు ఏం చేసేవాళ్ళంటే వేలం పాట పాడేవాళ్ళంట. ఉదాహరణకి మన ఊర్లో చెరువు ఉందనుకోండి, ఆ చెరువులో చేపలు పట్టడానికి వేలం పాట పెడతారు. వేలం పాట పెట్టిన తర్వాత ఎవరో వేలం పాట పాడతారు. పాడిన తర్వాత ఆ చేపలన్నీ వాళ్లే పట్టుకుంటారు. వాళ్లే వలేసి పడతారా? పట్టరు. వలేసే వాళ్ళని పిలిపించి వాళ్ళని పనిలో పెట్టుకొని పట్టిస్తారు. అర్థమైందా? అట్లాగే రోమా ప్రభుత్వం పాలస్తీనా దేశంలో పన్ను వసూలు చేయడానికి వేలం పాట పెట్టేవాళ్ళంట. వేలం పాట పెడితే కొంతమంది పాడేవాళ్ళు, వాళ్ళు కొంతమందిని పన్ను వసూలు చేయడానికి ఉద్యోగస్తులుగా నియమించుకునేవాళ్ళు. వాళ్ళనే సుంకరులు అంటాం. సుంకరి అంటే అర్థం ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్ అని అర్థం, పన్ను వసూలు చేయవాడు అని అర్థం. వారిలో ఈ మత్తయి అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా పన్ను వసూలు చేసే వ్యక్తి, ట్యాక్స్ వసూలు చేసే వ్యక్తి. ఎవరి దగ్గర వసూలు చేస్తున్నాడు?
యూదుల దగ్గర వసూలు చేస్తున్నాడు. యూదులకి పన్ను కట్టడం ఇష్టం లేదనమాట. వీడు మనోడయుండి రోమా ప్రభుత్వానికి పనిచేస్తున్నాడు అని చెప్పి ఇతన్ని ద్వేషించేవాడు. అర్థమైందా మీకు విషయం? వీళ్ళెందుకు ఈ మత్తయి అనే యూదుణ్ణి మిగతా యూదులు ద్వేషిస్తున్నారు అనంటే, ఈయన రోమా ప్రభుత్వం కింద ఉద్యోగస్తుడిగా నియమించబడ్డాడు. అంటే మీకు అర్థమయ్యేటట్లు ఇంకో కోణంలో అర్థమయ్యేటట్టు చెప్తా. మన భారతదేశానికి బ్రిటిష్ వారు వచ్చి చాలా హింసించే వాళ్ళని రకరకాల అభిప్రాయాలు మనం వింటూ ఉంటాం. మన ఆస్తులు దోచుకున్నారని వింటూ ఉంటాం. అలా మన ఆస్తులు దోచుకునేటప్పుడు మన భారతదేశంలోనే మన భారతీయులను కొంతమందిని ఉద్యోగస్తులుగా నియమించుకుని పరిపాలించారని కూడా మనం వింటాం. ఎవరైతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగానికి చేరారో వాళ్ళని మిగతా భారతీయులు ఏమని భావించేవాళ్ళంటే, బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడు పోయినోళ్ళు అని భావించేవాళ్ళు, అనేవాళ్ళు. మీరు భారతదేశంలో పుట్టి మీరు వాళ్ళకాడ పని చేస్తారేంటి, వాళ్ళ మాట ఏంటంటే, మనం భారతదేశంలో పుట్టిన వాళ్ళం కాబట్టి, వాళ్ళు పరాయి దేశస్తులు కాబట్టి వాళ్ళని మన దేశంలో ఉండనీయకుండా చేయాలి, కానీ మీరు వాళ్ళ దగ్గర చేరి వాళ్ళ దగ్గర ఉద్యోగం చేరి మీరు మా మీద పన్ను వసూలు చేస్తున్నారేంటి అని అనేవాళ్ళంట. అదే సందర్భం ఇక్కడ కూడా. ఈ మత్తయి ఏం చేస్తున్నాడు? యూదుడయ్యుండి కూడా యూదుల దగ్గర నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా పన్ను వసూలు చేసేవాడు. అందుకని మిగతా యూదులు ఈయనను అంటరాని వానిగా చూసేవాళ్ళు, ఈయనను అసహించుకునేవాళ్ళు, ఈయనతో మాట్లాడేవాళ్ళు కాదు. చివరికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చివరికి వాళ్ళు యూదులు ఆరాధన చేసుకోవడానికి సునగోగులు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. దాన్ని మనం సమాజ మందిరం అని అంటాం. గతంలో మనం 1వ అధ్యాయంలో చూసాం. ఈ సమాజ మందిరంలోని కూడా ఈ సుంకరులను అనగా పన్ను వసూలు చేసే వ్యక్తుల్ని రానిచ్చేవాళ్ళు కాదంట. వాళ్ళు ఆరాధన చేసుకోవడానికి, వాళ్ళు యూదులు కాబట్టి ఆరాధన చేసుకోవడానికి సమాజ మందిరంలోనికి వెళ్ళాలి కాబట్టి వీళ్ళని ఆరాధన చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు కాదంట. అంత అంటరాని వాళ్ళుగా వీళ్ళు వాళ్ళని పరిగణించేవాళ్ళు. అంత మాత్రమే కాదు, వాళ్ళు పన్ను వసూలు చేస్తున్నారని నిర్దాక్షిణ్యంగా సమాజ మందులకు రానివ్వడం మాత్రమే కాదు, వారిని దొంగలుగా భావించేవాళ్ళంట. వారిని నరహంతకులతో సమానంగా చూసేవాళ్ళంట. యూదులకి రెండు ప్రత్యేకమైన మత గ్రంథాలు ఉన్నాయి. మనకు బైబిల్ ఎలాగైతే ఉందో యూదులకు కూడా 2 ప్రత్యేకమైన మత గ్రంథాలు ఉన్నాయంట. వాటి పేర్లు ఏంటంటే, మిష్నా అనే గ్రంథం ఉందంట, తాల్ముడ్ అనే గ్రంథం ఉందంట. ఈ మిష్నా అనే గ్రంథం ఏంటంటే ఓరల్ తోరా అని పిలుస్తారంట. ఓరల్ తోరా అంటే అర్థం ఏంటంటే, మొదటి 5 పుస్తకాలు, మొదటి 5 కాండాలు అని మనం పిలుస్తాం. ఆదికాండము, నిర్గమకాండము, చెప్పండి, లేవ్యకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం. ఈ 5 పుస్తకాలని తోరా అని పిలుస్తారు, ధర్మశాస్త్రం అని పిలుస్తారు. వాళ్ళకి ఈ యేసుక్రీస్తుని నమ్మరు కాబట్టి వాళ్ళకి ఈ ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటించేవాళ్ళు. వాళ్ళు ఈ ధర్మశాస్త్రంతో పాటు కొన్ని ఏమంటారంటే ఓరల్గా కొన్ని నియమాలు, కొన్ని రూల్స్ వాళ్ళే రాసుకున్నారంట. దాన్నే మిష్నా అని పిలుస్తారు. రెండోది ఏంటి, తాల్ముడు అనే ఇంకో గ్రంథం కూడా ఉందంట వాళ్ళకి. ఆ తాల్ముడు అంటే అర్థం ఏంటంటే ఈ తాల్ముడు అనేది 2 రకాల తాల్ముడు ఉన్నాయంట. ఒకటి బబులోన్ తాల్ముడు, 2 మీకు అర్థం కాకపోయినా జస్ట్ వినండి మీరు. రెండోది ఏంటంటే యెరూషలేం తాల్ముడు అని 2 గ్రంథాలు ఉండేవంట. క్రీస్తు శకం 5లో, క్రీస్తు శకం 4లో. వారు ఈ పుస్తకంలో ఏం రాసి పెట్టారంటే, ఎవరైతే పన్నులు వసూలు చేస్తారో వాళ్ళని నరహంతకులుగా, వాళ్ళని దొంగలుగా పరిగణించాలి అని రాసి పెట్టుకున్నారట. ఇప్పుడు మనం పన్ను వసూలు వేసే వ్యక్తి గురించే కదా ఆలోచన చేస్తున్నాం. వాళ్ళ మత గ్రంథంలోనే, వాళ్ళ పుస్తకంలోనే డైరెక్ట్ ఏం రాసేస్తున్నారు, ఎవరైతే పన్ను వసూలు చేస్తారో మన దగ్గర నుంచి వాళ్ళని నరహంతకులుగా, ద్రోహులుగా, దొంగలుగా మనం పరిగణించాలి అని చెప్పి వాళ్ళ గ్రంథంలో రాసి పెట్టుకున్నారట. ఇప్పుడు ఎవరు దొంగ? మత్తయి, లేవి అని పిలువబడుతున్న మత్తయి. వాళ్ళ దృష్టిలో మత్తయి ఒక దొంగ, దొంగతనం చేయకపోయినా దొంగ అని భావించారు వాళ్ళు. మత్తయి ఒక నరహంతకుడు, మనుషుల్ని చంపేయకపోయినా మనుషుల్ని చంపేస్తున్నాడు అని భావించేవాళ్ళు. అర్థమవుతుందా? అటువంటి ఘోరమైన స్థితిలో ఈ మత్తయి ఉన్నాడు. వెలివేయబడిన వ్యక్తి, అంటరాని వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తమ యోధా కుటుంబానికి తలవంపులు తెచ్చిన వ్యక్తిగా భావించాడు. నేను ఇందాక ఒక పదాన్ని వాడారు కదా, బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడుపోయిన భారతీయుడు అని.
చూసా ఎంత పెద్ద పదం ఉన్నాడు భారతీయుడు, వాడు ఉద్యోగం చేయనుడు పాపం అంతే. బ్రిటిష్ వాళ్ళకి అమ్ముడు పోయాడని చెప్పి నింద మోపారు. అలాగే వీళ్ళు కూడా ఆ పన్ను వసూలు చేసే వ్యక్తుల్ని రోమా ప్రభుత్వానికి అమ్ముడు పోయినారు మీరు అని భావించేవాళ్ళంట. అంటే మన సొంత జాతికి నువ్వు తలవంపులు తెచ్చావు అని అవమానపరిచేవాళ్ళంట. ఒక పన్ను వసూలు చేసే వ్యక్తి ఇంటిలోనికి వచ్చి వెళితే ప్రధాన యాజకుడు వచ్చి ఆ ఇంటిని శుభ్రం చేయాలంట. శుభ్రం చేయడం అంటే పవిత్రపరచాలంట. ఉదాహరణకి మనం ఏం చేస్తాం, అమ్మూరు పోసిందనుకోండి, ఏం చేస్తాం, పసుపు నీళ్ళు చల్లుతాం కదా ఇంటి చుట్టూ. అట్లాగా మనం కూడా చాలా చేస్తాం కదా. అట్లాగా మరియమ్మ కాడికి పోయి ఆ సముద్రం నీళ్ళు తెచ్చుకొని మన నీళ్ళు మంచివి కాదని ఇంటి చుట్టూ చల్లుతాం కదా. అట్లా ఒక ఏమంటారు, ఈ పన్ను వసూలు చేసే వ్యక్తి జస్ట్ ఇంట్లో వస్తువులు ఏం తాకబడలే, ఇంట్లోకి వచ్చి బయటికి పోయినట్టు చాలట, ఆ ఇల్లు అపవిత్రమైపోయింది కాబట్టి ప్రధాన యాజకుడు వచ్చి, సీనియర్ పాస్టరే వచ్చి ఆ ఇంటిని పవిత్రం చేయాలి అని భావించేవాళ్ళంట. చూడండి ఎంత అంటరాని వ్యక్తిగా ఈ పన్నులు వసూలు చేసే వ్యక్తుల్ని వాళ్ళు భావిస్తూ వచ్చారు. ఈ పన్నులు వసూలు చేసే వ్యక్తులు 2 రకాలుగా పిలువబడేవాళ్ళంట. మొదటి రకం ఏంటంటే గబ్బాయి అనే రకం. ఈ పదాలు మీకు అర్థం కాకపోయినా దయచేసి వినడానికి ప్రయత్నం చేయండి, ఇలాగే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి రకం ఏంటంటే, మొదటి పన్ను వసూలు చేసే రకం అంటే డిపార్ట్మెంట్ అని అనుకోవాలి మనం. మొదటి డిపార్ట్మెంట్ ఏంటంటే గబ్బాయి అనే డిపార్ట్మెంట్. వాళ్ళంట మనిషికి పన్ను విధించేవాళ్ళు, తర్వాత భూమికి పన్ను విధించేవాళ్ళు, తర్వాత ఆదాయానికి పన్ను విధించేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా మనుషులకి పన్ను విధించట్లేదా? నేను కొన్ని వార్తలు చూస్తూ ఉన్నప్పుడు తల్లి గర్భములో పిండంగా ఉన్న బిడ్డ ఇంకా భూమి మీద కూడా రాలా, ఆ పిండంగా ఉన్న బిడ్డ మీద కూడా 10 లక్షలు అప్పు చేసి పెట్టినారంట మన ప్రభుత్వం వాళ్ళు. ఆ బిడ్డ ఇంకా కళ్ళే జరగలేదు, భూమి మీద అడుగే పెట్టలేదు, ఆ బిడ్డ పుట్టి పెద్దోళ్ళయ్యి వాళ్ళు సంపాదించి ప్రభుత్వానికి 10 లక్షలు కట్టి చచ్చిపోవాలా. నువ్వు వాళ్ళకి ఓటేసి వాళ్ళని ఎన్నుకున్నావు. ఓకే, రైట్, సంతోషం, అది పక్కన పెడదాం. ఈ గబ్బాయి అనే సుంకపు పన్ను వసూలు చేసే వ్యక్తులు మనిషికి పన్ను వేసేవాళ్ళు, భూమికి పన్ను వేసేవాళ్ళు, ఆదాయానికి పన్ను వేసేవాళ్ళు. ఇది ఒక డిపార్ట్మెంట్. రెండవ డిపార్ట్మెంట్ ఏంటంటే మెకేష్ అనే డిపార్ట్మెంట్. వాళ్ళు రోడ్లకి పన్ను వేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని, మనం హైవే మీద వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం, టోల్ ప్లాజాలు ఉంటాయి. రోడ్డు మీద వెళ్ళినందుకు వాళ్ళు ఏం చేస్తారు, పన్ను వేస్తారు. ఆ టోల్ ప్లాజా దగ్గర మనము ఆ ఫైన్ కట్టేసి మరలా మనం అక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళాలి. అలాగే ఈ మెకేష్ అనే డిపార్ట్మెంటు వీళ్ళు కూడా పన్ను వసూలు చేసేవాళ్ళే. అయితే వాళ్ళు రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నందుకు, బ్రిడ్జీల మీద ప్రయాణం చేస్తున్నందుకు పన్నులు వేసేవాళ్ళంట. ఈ మత్తయి అనే వ్యక్తి ఈ మెకేష్ అనే పన్ను వసూలు చేసే డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తి. ఈ మత్తయి రోడ్లకి బ్రిడ్జిలకి పన్ను విధించే వ్యక్తి. కాబట్టి యేసుప్రభు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు ఆయనను వెంబడిస్తున్న వారికి వాక్యం నడుస్తూ ప్రయాణమై వెళ్తూ నడుస్తూ వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఈయన ఆడ కూర్చొని పన్ను వసూలు చేస్తూ ఉన్నాడు. పన్ను వసూలు చేస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను పిలిచినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. యూదులు ఇటువంటి దొంగగా భావించే వ్యక్తిని, ద్రోహిగా భావించే వ్యక్తిని, నరహంతకునిగా భావించే వ్యక్తిని, సొంత వారికి తలవంపులు తెచ్చే వ్యక్తిని ఎవ్వరూ అంగీకరించకపోతే అటువంటి అంటరాని స్థితిలో ఉన్న వ్యక్తిని యేసయ్య కలుసుకున్నాడు, యేసయ్య పిలిచాడు. హల్లెలూయా. నా వెంబడి రండి, నా వెంబడి రండి, నన్ను వెంబడించు అని పిలిచినట్లుగా మనం ఆ వాక్య భాగంలో చూస్తాం. ఆ దినాల్లో ఈ సుంకము వసూలు చేసేవారికి, ఆ పన్ను వసూలు చేసే వారి పట్ల ఈ అభిప్రాయం ఉండదంట, దేవుడు ఎవరినైనా క్షమిస్తాడేమో కానీ, ఎవరికైనా పాపక్షమాపణ వస్తుందేమో కానీ ఈ పన్ను వసూలు చేసే వాళ్ళకి మాత్రం పాపక్షమాపణ రాదు అనేవాళ్ళట. ఎందుకని? పాపం వాళ్ళు కష్టపడి సంపాదించిందంతా ఏం చేయాలా? కరెంటు బిల్లుకి పోయా. ఇక సంపాదించిందంటే ఏం చేసుకున్నట్టు మనం? ఇంటి పన్ను కట్టా, నీళ్ళు పన్ను కట్టా, కందిపప్పు పన్ను కట్టా, పెసరపప్పు పన్ను కట్టా, ఉప్పు పన్ను కట్టా, ఏమంటారు కురుకురే ప్యాకెట్ మీద 40% ట్యాక్స్ ఉంటుందట. 5 రూపాయలకి చేతికి వచ్చే కురుకురే ప్యాకెట్, అదే పాప్కార్న్ ప్యాకెట్ మనకి ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు అయిపోతుంది. ఎందుకు అయిపోయిందట? పన్ను.
అందుకని బాధ కదా మరి. కష్టపడి చెమటోచి సంపాదించిన ఈ కష్టార్జితం అంతా నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా ఇదిగో వీళ్ళని కట్టాల్సి వస్తుంది అని చెప్పి బాధపడేవాళ్ళు, వాళ్ళని ద్వేషించేవాళ్ళు, వాళ్ళ మీద ఏమంటారంటే లేనిపోనివన్నీ కల్పించి నిందలు మోపి మాట్లాడేవాళ్ళు. అలా అటువంటి నిందలు భరిస్తున్న వ్యక్తిని యేసుప్రభు కలుసుకున్నాడు. అటువంటి వ్యక్తిని యేసుప్రభు పిలిచినట్లుగా అంటరాని వ్యక్తిగా చూశారు. ఇంకేం మాట్లాడతారు అతనితోటి? ఎవరు మాట్లాడేవాళ్ళు ఉండరేమో. కనీసం ఇంట్లోకి వచ్చి ఏం తాకకుండా ఏం ముట్టుకోకుండా ఇంట్లోంచి బయటకు వెళ్తేనే ఇల్లు మైలు పడిపోయిందని చెప్పి ప్రధాన యాజకుడిని పిలిచి పరిశుద్ధ పవిత్ర పరిచేవాళ్ళు ఆయనతో ఇంకేం మాట్లాడతారు, ఇంకేం పట్టించుకుంటారు, ఇంకే సహవాసం చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తాం. దేవుడు ఇటువంటి వ్యక్తుల మీద దృష్టి పెడతాడు. చూడండి, చెట్టుకి కూర్చున్నాడు ఒక ఆయన, చాలామంది వెంబడిస్తున్నారు ఆయన్ని. వాళ్ళందరినీ పట్టించుకున్నాడు దేవుడు. ఆడ ఒక ఆయన మేడి చెట్టు మీద కూర్చో ఉంటే ఆయన పోయి దిగు మీ ఇంటికి పోదాం అన్నాడు. ఎవరైనా? జక్కయ్య. వెరీ గుడ్. ఇక్కడ కూడా చూడండి, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అక్కడ కూర్చొని ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటా ఉంటే ఈయన ఈ జనసమూహాలందరికీ వాక్యం చెప్తా ఒక్కసారిగా వాక్యం చెప్పడం ఆపేసి వెళ్ళి నా వెంబడిరా అన్నాడు. ఆయన గురించి ఈయనకి అంతగా ఏం తెలుసు, అంత పరిచయం ఉందో లేదో తెలియదు శరీరధారిగా ఉన్నప్పుడు. ఈయన గురించి ఆయనకేం తెలుసు, కానీ ఈయన పరిచర్య అంతా కూడా పక్కన పెట్టి వెళ్ళి ఆయన్ని పిలుస్తున్నట్లుగా మనం చూస్తాం. దీన్ని బట్టి మనం ఈ పాఠం నేర్చుకోవాలి. మనము ఏ స్థితిలో ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నవారమో, ఒకప్పుడు మనం ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళమో, వాటన్నిటిలో నుంచి దేవుడే మనల్ని అక్కడికి వచ్చి సువార్త ద్వారా పిలిచి మనల్ని తీసుకొచ్చి సంఘంలోనికి కూర్చోపెట్టాడు. నేను ఒక ఉదాహరణ చెప్పనివ్వండి. అజిత్ ఫెర్నాండే అనే సేవకుడు పెరు అన్న దేశంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడంట. పేర్లు గుర్తు లేకపోయినా ఈ యొక్క సందర్భాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేయండి. సువార్త ప్రకటించడానికి వెళితే ఎక్కువ మంది రావడాన్ని బట్టి ఆ సేవకుడికి కొంతమందిని సెక్యూరిటీగా పెట్టారంట. బాడీ గార్డ్స్ అంటాం కదా, జనాలు పైన పడిపోకుండా సెక్యూరిటీ పెట్టారంట. సెక్యూరిటీ పెడితే ఆ అజిత్ ఫెర్నాండే అనే సేవకుడు ఆ సెక్యూరిటీలో ఉన్న ఒక వ్యక్తికి దేవుని వాక్యాన్ని బోధించడం, సువార్తని ప్రకటించడం ప్రారంభించాడంట. సువార్తని ప్రకటించడం ప్రారంభిస్తే సువార్త వింటూ ఆ వ్యక్తి ఏమన్నాడంటే, ఎంత ఘోర పాపినైనా నన్ను కూడా మీ దేవుడు అంగీకరిస్తాడా అని అన్నాడంట. నా జీవితం చాలా మోసకరమైంది, నా జీవితంలో చాలా చెడు ఉంది, నన్ను కూడా మీ దేవుడు అంగీకరిస్తాడా అని అడిగితే ఆ సేవకుడైన అజిత్ ఫెర్నాండే ఈ మాట గుర్తు చేశాడంట. ఏం తెలుసా? మనం ఇంకను పాపులమై ఉండగా ప్రభువు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను అన్న మాట గుర్తు చేశాడంట. యేసుక్రీస్తు చనిపోయింది పరిశుద్ధులైన వారి కోసం కాదయ్యా, పాపుల కోసమే చనిపోయాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా ఆ మాట కోట్ చేశాడు. ఏమని? నేను నీతిమంతులను పిలవరాలేదు, పాపులని పిలవవచ్చితిని అన్నాడు. ఆయన ఆ సహోదరుడు, సెక్యూరిటీగా ఉన్న ఆ సహోదరుడు, నేను పాపములో ఉన్నా, నా జీవితం చాలా చెడుగా ఉంది, నన్ను మీ దేవుడైన యేసుక్రీస్తు అంగీకరిస్తాడా అంటే ఈ సేవకుడు ఆయనకి చెప్పిన సమాధానం ఏంటంటే, నీ జీవితం పాపములో ఉన్నప్పుడే ఆ యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు అని గుర్తుపెట్టుకో. నీ జీవితం భక్తిహీనతలో ఉన్నప్పుడే ఆ యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు అని గుర్తుపెట్టుకో అని చెప్తూ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను కోరుకుంటాడు అని చెప్పాడంట. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పాడంట. నీ జీవితాన్ని మార్చుకుని రా అని పిలవలేదు, నీ జీవితాన్ని మార్చుకుని రా అని పిలవలేదు, నీ జీవితాన్ని మారుస్తారా అని పిలిచాడంట. హల్లెలూయా. మనం ఎవరమే మన జీవితాన్ని మార్చుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడే మన జీవితాన్ని మారుస్తూ వచ్చాడు, ఇప్పటికీ కూడా మార్చుతూనే ఉన్నాడు. మనం ఇప్పటికీ పూర్తిగా మారిపోయిన వాళ్ళం కాదు. ఎవరు పూర్తిగా మారిపోయిన వాళ్ళు భూమి మీద ఒక్కరు కూడా లేరు. అందరూ కూడా మార్చబడుతూ ఉన్నవారే. పోయిన ఆదివారం కొంత మారాం, ఈ ఆదివారం కొంత మారుతాం, వచ్చే ఆదివారం ఇంకొంత మారుతాం. దేవుడు మనల్ని భూమి మీద ఎంతకాలం అయితే ఉంచబోతున్నాడో అంతకాలం మనము దేవుని వాక్యము ద్వారా, సంఘ సహవాసము ద్వారా మార్పు చెందుతూనే ఆయన సన్నిధికి చేరుకుంటాం. హల్లెలూయా. మారిపోయి చర్చిలోకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట కూడా నన్ను చెప్పనివ్వండి. ఒక ప్రీచర్
వాక్యాన్ని బోధిస్తున్న బోధకుడు నీ జీవితాన్ని మార్చలేడు. ఒక చర్చి నీ జీవితాన్ని మార్చలేదు. నీ జీవితాన్ని మార్చేది యేసుక్రీస్తు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. మనం చర్చిని కాదు వెంబడించాల్సింది, మనం ప్రీచర్ని కాదు వెంబడించాల్సింది, మనం యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలి అని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేటి దినాల్లో చర్చిని వెంబడించే వాళ్ళు ఉన్నారు, నేటి దినాల్లో వాక్యాన్ని బోధించే బోధకులను వెంబడించే వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి వెంబడించే వాళ్ళు తక్కువయ్యారు. కాబట్టి దేవుణ్ణి వెంబడించాలి అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. సంఘ సహవాసం చేస్తాం, సేవకుల ద్వారా నడిపించబడతాం, సేవకుల ద్వారా వాక్యము వింటాం, బోధన అందుతాం. కానీ మనము వెంబడించాల్సింది దేవుణ్ణి. సేవకులైనా కూడా దేవుణ్ణి వెంబడించాల్సిందే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంతటి పనికి మాలిన స్థితిలో ఉన్న ఈ యొక్క మత్తయి అనే వ్యక్తిని దేవుడు పిలుచుకొని ఆయన గురించి మొదటి పుస్తకం రాసే స్థితిలోనికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా. కొత్త నిబంధనల మొదటి పుస్తకం ఏంటి? మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్త అనే పుస్తకం రాసింది ఎవరు? ఈ సుంకపు గుత్తదారుడైన, ఈ పన్ను వసూలు చేసే వ్యక్తి అయిన మత్తయి. ఈయన చూడండి ఎంత అంటరాని స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఈయన పిలువబడి దేవుని కొరకు సమర్పించుకున్న తర్వాత, దేవుని పనిలో కొనసాగిన తర్వాత, యేసుక్రీస్తు జీవితం గురించి, యేసుక్రీస్తు యొక్క జనన మరణ జీవిత పునరుద్ధానాల గురించి రాయగలిగే గొప్ప వాక్యాన్ని పొందుకున్నాడు. ఈరోజు కొత్త నిబంధనలో మొదటి పుస్తకముగా పిలువబడుతున్న మత్తయి సువార్తను రాసే గొప్ప ఆధిక్యతలోనికి ఈ మత్తయి వెళ్ళగలిగాడు. ఒకప్పుడు తన స్థితిని గుర్తించండి. ఎవరు మాట్లాడేవాళ్ళు కాదేమో, ఎవరు పలకరించేవాళ్ళు కాదేమో, ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదేమో, ఎవరు విలువ ఇచ్చేవాళ్ళు కాదేమో, ఎవరు ఇతను మంచోడు అన్నవాళ్ళు లేరేమో. కానీ యేసుక్రీస్తు పిలిచిన వెంటనే ఆ వ్యక్తి యొక్క జీవితము పూర్తిగా మార్చబడిపోయింది. ఇంకొన్ని విషయాలు నేను దీనికి సంబంధించి మీకు గుర్తు చేస్తాను. ఒక వ్యక్తి, కొందరిని ఉదాహరణగా, మత్తయి వలె కొందరిని ఉదాహరణగా మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తి నావికుడిగా ఈ లోకంలో జీవిస్తూ ఉండేవాడంట. నావికుడు, అతడు భయంకరమైన తాగుబోతంట, విపరీతంగా తాగేవాడంట. నోరు తెరిస్తే చెడ్డ మాటలు వచ్చేవంట, అతనికి విపరీతంగా బూతులు మాట్లాడేవంట. అలాంటి వ్యక్తిని దేవుడు పిలిచాడంట. ఆ వ్యక్తి పేరు జాన్ న్యూటన్. అతను ఎవరు అని అనుకుంటున్నారా? అతను దేవశాస్త్ర పండితుడిగా పిలువబడ్డాడు. పచ్చి తాగుబోతుగా పిలువబడుతున్న ఆ వ్యక్తి ఎన్నో చెడ్డ మాటలు, నోరు తెరిస్తే ఎన్ని బండబూతులు వచ్చేవో అటువంటి బూతులు మాట్లాడుతున్న వ్యక్తిని దేవుడు పిలిచి మంచి థియాలజియన్గా తయారు చేశాడంట, జాన్ న్యూటన్ అనే సేవకుణ్ణి. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బిందెలు బాగు చేసుకునే వ్యక్తి అంటే ఒక ఆయన, మాటలు వేసుకునే వ్యక్తి అని అర్థం మన భాషలో. బిందెలు బాగు చేసుకునే వ్యక్తి, అతను నోరు తెరిస్తే అతి హీనమైన మాటలు మాట్లాడేవాడట. అటువంటి స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని దేవుడు పిలిచి ప్రపంచానికి, సర్వలోకానికి యాత్రికుని ప్రయాణం అన్న పుస్తకాన్ని రాయగలిగిన గొప్ప సేవకుని చేశాడు. ఆ వ్యక్తి పేరే జాన్ బనియన్ అనే సేవకుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న, అంటే కొంటూ ఉన్న పుస్తకం ఏంటంటే బైబిల్. 2వ ప్లేస్లో ఉన్న పుస్తకమే యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలైతే ఉంటాయో అన్నిటికంటే ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకం ఏంటంటే, కొంటూ ఉన్న పుస్తకం ఏంటంటే బైబిల్. 2వ స్థానంలో ఉన్న పుస్తకమే ఈ జాన్ బనియన్ అనే సేవకుడు రాసిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం. మీరు చదవండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు చదివే పరిస్థితులు లేకపోతే మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, యూట్యూబ్లో కూడా ఉంటాయి. యాత్రికుని ప్రయాణం అని మీరు పేరు కనుక టైప్ చేస్తే ఆ యూట్యూబ్లో ఆ యాత్రికుని ప్రయాణం గురించి చాలా గొప్ప విషయాలు ఒక వీడియోగా చూపిస్తారు. చాలా బాగుంటుంది, చాలా బాగా మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. మనిషి జీవితం అంతా ఆ వీడియోలో ప్లే చేస్తూ వస్తారనమాట. చాలా బాగుంటుంది, మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. ఇలా చెడ్డ జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తిని దేవుడు పిలిచి గొప్ప సేవకునిగా తయారు చేశాడు. సర్వలోకానికి యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాయడానికి ఆయనను సిద్ధపరిచాడు. అంత మాత్రమే కాదు, మరొక సేవకుడు చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయాడంట. చిన్న వయసులో తండ్రిని కోల్పోయి చిన్న వయసులోనే రైలు దగ్గరికి వెళ్ళి దొంగతనం చేసేవాడంటే తన స్నేహితులతో కలిసి.
రైలు ఆగుంటుంది కదా, ఆ రైల్లో కొన్ని విలువైన వస్తువుల్ని దొంగతనం చేసేవాడంట. అలా బ్రతికేవాడు ఒక వ్యక్తి. అతన్ని దేవుడు పిలిచాడంట. అతన్ని దేవుడు పిలిచి ప్రపంచంలో గొప్ప సువార్థికుడిగా తయారు చేశాడు. చాలామంది బైబిల్ పండితులు అంటారు, ఈ సేవకుడి కంటే గొప్ప సువార్త చేసిన సేవకుడు ఇప్పటి వరకు పుట్టలేదు అంటారు. అంత గొప్ప సువార్త పరిచర్య చేశాడంట. అంటే అర్థం ఏంటంటే ఆ సేవకుడిలాగా సువార్త పరిచర్య చేసిన సేవకులు ఇప్పటి వరకు పుట్టలేదంట. ఆ సేవకుడు పేరు జార్జ్ విట్ఫీల్డ్ అనే సేవకుడు. మనకందరికీ బాగా తెలుసు, బిల్లీ గ్రహం అనే సేవకుడు గొప్ప సువార్థికుడు. ప్రపంచ నలుమూలలకి సువార్త పరిచర్య చేసిన సేవకుడు. లక్షల మందికి సువార్త ప్రకటించి యేసు ప్రభు బిడ్డలుగా మార్చిన వ్యక్తి అని మనం నమ్ముతాం. అంతకంటే గొప్ప సువార్థికుడంట ఈ చిన్నప్పుడు దొంగగా ఉన్న జార్జ్ విట్ఫీల్డ్ అనే సేవకుడు. నేను చాలాసార్లు చిన్నపిల్లల పరిచర్య గురించి మాట్లాడుతూ, చిన్నపిల్లల గురించి వాక్యం చెప్తూ ఈ మాట చెప్తాను. మా సండే స్కూల్ టీచర్ చెప్పిన ఈ మాటే నేను మరలా అనేక మందికి గుర్తు చేస్తూ వస్తా. ఏం తెలుసా, చిన్న వయసులో మన మధ్య కూర్చున్న పిల్లలు వాళ్ళు అల్లరి చేస్తున్నారని, అటు ఇటు తిరుగుతున్నారని, గోళ్ళు గిల్లుకుంటున్నారని, చేపలు గిల్లుతున్నారని, వాళ్ళు సరిగా వినరని, వాళ్ళకి సరిగా అర్థం కాదని, అర్థం చేసుకునే వయసు కాదని మనం చాలా సందర్భాల్లో వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, పెద్దగా పట్టించుకోం వాళ్ళని. కానీ మన ముందు కూర్చున్న ఆ చిన్న పిల్లల్లో భవిష్యత్తులో ఎంతోమంది సేవకులు వస్తారేమో, గొప్ప గొప్ప వ్యక్తులు తయారవుతారేమో మనం చూడలా. భవిష్యత్తులో ఆ పిల్లలు ఎలా తయారవబోతున్నారో, ఎలా ఉన్నతమైన సేవకులుగా తయారవబోతున్నారో, దేవుని కొరకు ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు సాధించబోతున్నారో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళకి మనం చిన్న వయసు నుంచే దేవుని వాక్యాన్ని పరిచయం చేసే వ్యక్తులుగా ఉండాలి అని నేను తెలియజేస్తూ ఉంటా. దేవుణ్ణి పరిచయం చేసే వ్యక్తులుగా ఉండాలి అని నేను తెలియజేస్తూ ఉంటా. ఈ జార్జ్ విట్ఫీల్డ్ అనే సేవకుడు గొప్ప స్వార్థికుడిగా పుట్ల, ఒక దొంగగా పుట్టాడు. రైలు దగ్గర దొంగతనం చేసుకుని తిరిగే వ్యక్తి. ఈ వ్యక్తి యేసు ప్రభు పిలిచిన వెంటనే జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించుకొని గొప్ప సేవకుడు, గొప్ప సువార్థికుడు, ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన సువార్థికుడు అన్న పేరుని సంపాదించాడు. ఈ ఉదాహరణలన్నీ మీకెందుకు నేను తెలియజేశానంటే, జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే, యేసు ప్రభు పిలిచిన వెంటనే స్పందిస్తే నీ జీవితం ఎంత దయనీయమైన స్థితిలో, దీన స్థితిలో, దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న నీ జీవితాన్ని దేవుడు ఉన్నతమైన వాడిగా మార్చగలడు అని నీవు గుర్తిస్తావని. ఈ మత్తయిని కూడా మీరు చూడండి, పన్ను వసూలు చేసే వ్యక్తి, ఎంతో అసహించబడుతున్న వ్యక్తి, ఎంతో అంటరాని వ్యక్తిగా భావించబడుతున్న వ్యక్తి. ఇప్పటివరకు మీకు చెప్పిన నేను అతన్ని దొంగగా భావించారని, ద్రోహిగా భావించారని, తన కుటుంబమైన యూదులకు అన్యాయం చేస్తున్న వ్యక్తిగా భావించారని, నరహంతకుడిగా భావించారని. ఆయన అవన్నీ చేయలేదు, పన్ను వసూలు చేస్తున్నాడు కాబట్టి అలా ఆయనను భావించారు వాళ్ళు. అలా భావించిన వ్యక్తిని యేసు ప్రభు పిలిచి ఎంత గొప్ప సేవకుడిగా తయారు చేశాడు. అంత మాత్రమే కాదు, ఆయన హతసాక్షి అయ్యాడు యేసు ప్రభు యొక్క సేవలో. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు కోసం చనిపోయాడు. తన ప్రాణాలని సైతం ఆయన యేసు ప్రభు సేవలో విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నారు? మీరు సువార్త ద్వారా పట్టబడ్డారా? దేవుడు మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వర్తమానాల ద్వారా మిమ్మల్ని పిలిచాడు? మీరు సువార్తకి మిమ్మల్ని మీరు సమర్పించుకున్నారా? దేవుడు మిమ్మల్ని పిలిచిన వెంటనే అక్కడ మనం చూస్తాం, ఆయన యేసుక్రీస్తు ప్రభు ఆ మత్తయితో ఏమీ సంభాషించినట్లుగా అక్కడ మనం చూడం. ఆ మత్తయికి ఏ వాక్యం చెప్పినట్లుగా మనం అక్కడ చూడం. నేరుగా ఆ మత్తయి అక్కడ కూర్చొని పన్ను వసూలు చేస్తూ ఉంటే ఈయన వాక్యం చెప్తూ నేరుగా వెళ్ళి మత్తయిని పిలిచి, నన్ను వెంబడించు అనగానే, నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషుల పట్టు జాలగా చేస్తానని కూడా అన్నాడు. అక్కడ నన్ను వెంబడించు అన్న పదాన్ని మాత్రమే వాడాడు. వెంటనే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి, తన ఉద్యోగాన్ని కూడా విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తాం. బై ది వే, తన ఉద్యోగం గురించి కూడా నీకు ఒక మాట నేను తెలియజేస్తాను. ఆయన ఉద్యోగం పన్ను వసూలు చేసే ఉద్యోగం. బాగా డబ్బులు వస్తాయంట, కమిషన్స్ కూడా వస్తాయేమో మరి. కమిషన్స్ అంటే లంచాలు వస్తాయేమో మరి. బాగా డబ్బులు సంపాదించేవాడంట. అలా డబ్బులు సంపాదించే వ్యక్తి ఉద్యోగాన్ని వదలగలడా? వదలలేడు.
ఇంకొక ఆలోచన కూడా చేయాలి. ఆయన పన్ను వసూలు చేసే వ్యక్తి కాబట్టి అతను ఆ ఉద్యోగం మానేసి యేసుప్రభుని కొంతకాలం వెంబడించి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇంకొక ఉద్యోగం చేయడానికి కూడా ఆయనకు అవకాశం లేదు. ఎందుకంటే పన్ను వసూలు చేసే వ్యక్తి, ఈ వ్యక్తి పన్నులు వసూలు చేసే వ్యక్తి ఈ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు అని కనుక తెలిసిందనుకోండి, ఇంకా ఏ ఉద్యోగం ఇచ్చేవాళ్ళు కాదంట అతనికి. బాగా డబ్బులు సంపాదించే ఉద్యోగం, దాన్ని వదులు చేశాడు. మరలా ఇంకొక ఉద్యోగం చేసే అవకాశం ఇంకెప్పటికీ జీవితంలో దొరకదు. అయినా కానీ యేసుప్రభుని నమ్మి యేసుప్రభు కోసం యేసుప్రభుని వెంబడించాలి అని చెప్పి ఆయన తీర్మానించుకుని వచ్చేశాడు. డబ్బులు ఇవ్వలేని సంతృప్తి, ధనరాశులు ఇవ్వలేని సంతృప్తి, సిరి సంపదలు ఇవ్వలేని సంతృప్తి, ఈ లోకంలో అనేక మంది దేన్ని బట్టి తృప్తి చెందాలని భావిస్తున్నాడో అవన్నీ కూడా ఇవ్వలేని సంతృప్తి యేసు ప్రభు కోసం చచ్చిపోతా ఉన్నప్పుడు వచ్చిందంట ఆయనకి. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా ఈ వర్తమానం ద్వారా పిలుస్తూ ఉన్నాడు. నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను అంగీకరిస్తాడు, గుర్తించు. నీ మనసు ఏ స్థితిలో ఉన్నా ఆయన నిన్ను అంగీకరిస్తాడు, గుర్తించు. ఆయన పిలుపుకి స్పందించి నీవు గనక ప్రభువా, అదిగో ఆ మత్తయి స్పందించినట్లుగా అనేక మంది నీ సేవకులు, నీ బిడ్డలు స్పందించినట్లుగా నేను కూడా ఈ వర్తమానం ద్వారా నీ పిలుపుకి స్పందిస్తున్నా ప్రభువా అని గనక నీవు స్పందించి ఆయన సన్నిధిలో ప్రార్థన ద్వారా నువ్వు తీర్మానించుకొని నీవు గనక లోకంలోనికి వెళితే ఆయన కూడా నీ జీవితాన్ని ఎంతో ఉన్నతమైన వ్యక్తిగా తయారు చేస్తాడు. ఈ గ్రామంలో నీకు విలువ లేని జీవితం నువ్వు జీవించినవా, ఈ గ్రామంలోనే విలువైన వ్యక్తిగా నీకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ వర్తమానాన్ని నేను ముగించే ప్రయత్నం చేస్తాను. డాక్టర్ జోబ్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇండియన్ బిల్లీ గ్రహం అని పిలువబడేవాడు, భారతీయ బిల్లీ గ్రహం అని పిలువబడేవాడు. ఆయన ఈ ఉదాహరణ చెప్పాడనమాట. నేను మన చర్చి గ్రూప్లో కూడా పెట్టినాను. ఉదయం వర్తమానం సిద్ధపడుతూ మీరు మరలా దాన్ని చదివి మీరు బలపడవచ్చు, దేవునిలో బలపడవచ్చు. ఆయన ఈ స్వార్థ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఈ ఉదాహరణను తెలియజేశారనమాట. అది ఉదాహరణ కాదు, అది వాస్తవ సత్యం. గూగుల్ యేసుక్రీస్తుని నమ్మదు, కానీ గూగుల్లో కూడా ఈ యొక్క ఉదాహరణ అక్షర సత్యంగా రాయబడి ఉంది. దాన్ని కూడా నేను ఈరోజు ఉదయం చూడటం జరిగింది. మన భారతదేశంలో అస్సాం, మేఘాలయ అన్న ప్రాంతంలో ఎక్కువ కొండ జాతి మనుషులు ఉంటారు, ట్రైబ్స్ ఉంటారు. వాళ్ళకి భాష ఉండదు, వాళ్ళకి లిపి ఉండదు, వాళ్ళు అనాగరికులు అని పిలువబడుతూ ఉంటారు. నేను కొన్ని సంవత్సరాల క్రితం రాజమండ్రి దగ్గరికి వేటమామిడి అన్న ఊరికి వెళ్ళి దేవుని వాక్యం నేర్చుకుంటా ఉన్నప్పుడు అయిష్టంగా ఉంటే వెళ్ళిపో, అర్థమైందా? రాబడి నువ్వు చర్చికి, వాక్యం విను. రాజమండ్రి అనే ఊరికి వెళ్ళి వేటమాడి అన్న ప్రాంతంలో దేవుని వాక్యం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మాకు టిఫిన్ పెట్టినారన్నమాట. ప్లేట్లు చూస్తూ ఉన్నా నేను. ప్లేట్లు చూస్తూ ఉన్నప్పుడు ఒక బాబు వాళ్ళకి అడవిలోంచి తీసుకొచ్చి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి చదువు నేర్పిస్తూ ఉన్నారు. అక్కడ మాకు షెల్టర్ ఇచ్చారన్నమాట. అక్కడ మాకు వాక్యం నేర్పిస్తున్నారు 3 days. ఆ పిల్లలు ఉదయాన్నే వచ్చారు, మాతో పాటు టిఫిన్ చేస్తున్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు, మేము బైబిల్ని వాక్యం నేర్చుకోవడానికి క్లాసెస్కి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ నేను ఒక సందర్భాన్ని చూసిన. అప్పుడే ఒక అబ్బాయిని తీసుకొచ్చినారు. ఒక అబ్బాయిని తీసుకొస్తే ఆ పిల్లడు ఏం చేస్తున్నాడంటే టిఫిన్ ఎలా తినాలో అర్థం కావట్లేదు పిల్లడికి. ఆ పిల్లడి వైపే చూస్తాను నేను. తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆ పిల్లలందరితో కలిసి క్లాస్కి వెళ్లకుండా ఆ పిల్లడు ఏం చేశాడంటే తన రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే మంచం కింద కూర్చున్నాడు. తనకిచ్చిన బెడ్కి మంచం కింద కూర్చొని అతను ఏం చేస్తున్నాడు తెలుసా? వంట రూమ్లో ఆ అబ్బాయి ఎర్రగడ్డ దొంగతనం చేసేసాడు. దొంగతనం చేసేసి, ఎర్రగడ్డ మనం ఎట్లా చేస్తాం? పై కట్ చేసి కింద కట్ చేసి తోలు తీసి అప్పుడు కదా తింటాం. పచ్చిది యాక్చువల్లీ మనం తినం. ఒకవేళ దేంట్లో కొన్నిట్లో తినేటప్పుడు కట్ చేసుకుని తింటాం కదా. అట్లా ఆ పిల్లడు ఏం చేస్తున్నాడంటే ఆ పైది తీయట్లేదు, తొక్కు తీయట్లేదు, అట్లాగే కురుకు తినేస్తున్నాడు. మనం యాపిల్కి ఎట్లా కురుకు తింటాం, జాంకి ఎట్లా కురుకు తింటాం, అట్లా కురుకు తినేస్తున్నాడు. అంటే ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే వాళ్ళకి ఎలా తినాలో కూడా తెలియదు. అటువంటి ప్రజల దగ్గరికి బాప్టిస్ట్ మిషనరీస్, ఇంగ్లాండ్ దేశంలో నుంచి బాప్టిస్ట్ మిషనరీస్ సువార్త ప్రకటించడానికి భారతదేశానికి వచ్చినప్పుడు సౌత్కి కొంతమంది వచ్చారు, నార్త్కి కొంతమంది వెళ్ళారు. ఈ నార్త్లో అస్సాం, మేఘాలయ అనే ప్రాంతం ఉంది కాబట్టి ఈ నార్త్లో సువార్త పరిచర్య చేసినప్పుడు నోప్ సింగ్ అనే సహోదరుడు, నోప్ సింగ్ అనే వ్యక్తి యొక్క కుటుంబం, గూగుల్లో ఆయన పేరు ఇప్పటికి కూడా రాస్తున్నారు. నోప్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా యేసుక్రీస్తుని నమ్ముకున్నారంట. ఆ గ్రామంలో యేసుక్రీస్తుని నమ్ముకున్న వెంటనే ఆ గ్రామ పెద్దలు ఆయన్ని పిలిపించి,
నీవు గనక యేసుక్రీస్తుని విడిచిపెట్టకపోతే, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు అని మాకు తెలిసింది, నీవు గనక యేసుక్రీస్తుని విడిచిపెట్టకపోతే నిన్ను నీ కుటుంబాన్ని ఇక్కడే నరికి చంపేస్తాం అన్నారట. మీరు ఈ మధ్యకాలంలో కూడా చూశారు, మణిపూర్ అనే ప్రదేశంలో మీరు చూసినప్పుడు చాలామంది తుపాకులతో కాల్చేశారు, చాలామంది తలలు ఛేదించేశారు, నరికేశారు. తలలు కూడా చూసాం మనం. అంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ నమ్మకం ఏంటంటే, వాళ్ళ ట్రైబల్స్ మధ్య ఈ నమ్మకం ఉందంట. ఏంటి ఆ నమ్మకం అంటే, ఒక పురుషుడు ఎక్కువ తలలు నరికి వాళ్ళ ఇంట్లో వేలాడదీస్తారంట, భార్యను బాగా చూసుకోగలని పిల్లనిస్తారంట అతనికి. వాళ్ళ ఇంట్లో ఎక్కువ తలకాయలు ఉండాలంట. వాళ్ళ ఇంట్లో ఎక్కువ తలలు ఉంటేనే, మనుషులు తల నరికేసి తీసుకొచ్చి ఇంటి దూలాలకి గుమ్మాలకి వేలాడదీస్తే అతను తన భార్యని బాగా సంరక్షించగలడని చెప్పి అతనికి పిల్లనిస్తారట. అటువంటి భావన ఉండేది. అటువంటి ప్రదేశానికి వెళ్ళి సువార్త ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తి, నోప్ సింగ్ అనే వ్యక్తి యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత వెంటనే వాళ్ళు తలలు నరికే బ్యాచ్ కదా అది, వాళ్ళకి తలలు నరకడం ఆనవాయితీ కదా. అప్పుడు వెంటనే ఈయన ఈ పాట రాశాడంట. అది పాటగా ఉంది, నేను మీకు గ్రూపులో కూడా పెట్టినాను, మీరు చూడొచ్చు, మీరు గూగుల్లో కూడా నేర్చుకోవచ్చు మీకు ఆసక్తి ఉన్నట్లయితే. అప్పుడు చెప్పాడంటే, నువ్వు యేసుప్రభుని విడిచిపెడితే నీ కుటుంబాన్ని వదిలేస్తాం, యేసుప్రభుని కనుక విడిచిపెట్టకపోతే ఇక్కడే మిమ్మల్ని అందరినీ నరికి చంపేస్తాం అని చెప్పారంట. ఆయన అన్నాడంట, నేను యేసుప్రభుని నమ్ముకున్నా, నేను యేసుప్రభుని వెంబడించడానికి తీర్మానించుకున్నా, ఇక వెనుతిరిగి చూడను అన్నాడంట. ఇక వెనక్కి తిరిగేది లేదు, నో టర్నింగ్ బ్యాక్ అన్నాడంట ఆయన. పాట రాశారు ఇంగ్లీష్లో, దాన్ని మీరు తెలుగులో కూడా తర్జుమా చేసి పాడుకోవచ్చు. చాలా ఫేమస్ పాట, చాలామంది గొప్పగా పాడే పాట. నేను యేసుప్రభుని వెంబడించడానికి డిసైడ్ అయ్యాను, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అని పాడతారు చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు పాడుతుంటారు. ఆ పాట రాయడానికి ప్రాముఖ్యంగా ఇదిగో ఈ సందర్భం కారణం. వెంటనే తన పిల్లలిద్దరిని కూడా అక్కడికక్కడే వాళ్ళ నాన్న చూస్తున్నప్పుడే తల నరికి చంపేశారంటే ఇద్దరు పిల్లల్ని. ఒక తండ్రి 9 మాసాలు మోసి రక్తాన్ని పంచి ఇచ్చి కన్నబిడ్డల్ని ఎంత అల్లారుముద్దుగా పెంచుకున్నాడు ఆ తండ్రి. కళ్ళ ముందే నరికి ఆ రక్తం కారుకుంటూ ఆ మొండెం తల వేరైపోయి ఆ బిడ్డలిద్దరూ కూడా రోడ్డు మీద నేల మీద పడి విలవిల కొట్టుకుంటా ఉంటే ఆ తండ్రి గుండె ఎంత విలవిల్లాడిపోయి ఉంటుంది. ఒక్కసారి మీరు ఊహించండి, అక్కడ మనం ఉండి చూస్తూ ఉన్నప్పుడు ఎంత బాధపడి ఉంటాం. అట్లా ఆలోచన చేయండి. వెంటనే అడిగారంట మళ్ళా ఆ యొక్క గ్రామ పెద్దలు, నీ బిడ్డలిద్దరిని నీ కళ్ళ ముందు నరికి చంపేశాం, ఇప్పటికైనా నువ్వు గనక యేసుప్రభుని విడిచిపెట్టకపోతే, యేసుప్రభుని విడిచిపెడతాను అని చెప్పకపోతే నీ భార్యను కూడా అలాగే నరికి చంపేస్తాం అన్నారంట. మరలా వెంటనే చెప్పాడంట, నేను యేసుప్రభుని వెంబడించాలని తీర్మానించుకున్నా, ఇక వెనుదిరిగి చూడను అని. వెంటనే తన భార్యను నరికి చంపేశారు. మరలా అడిగారంట ఆయన కళ్ళ ముందే, ఇప్పటికైనా నీవు యేసుప్రభుని విడిచిపెట్టకపోతే నిన్ను కూడా నరికి చంపేస్తాం, తల ఛేదిస్తాం అని అంటే మరలా ఇదే చెప్పాడంట, నేను యేసుప్రభుని వెంబడించాలని తీర్మానించుకున్నా, ఇక వెనుదిరిగి చూడను అన్నాడంట. వెంటనే ఆయన తలను కూడా నరికి చంపేశారు. దాన్ని ఉద్దేశించి ఆ పాట రాయబడింది. అప్పుడు ఆ గ్రామ పెద్ద ఆలోచన చేశాడంట, అరే మన దేశంలో పుట్టలేదు, ఆయన ఎవరో ఇతనికి పూర్తిగా తెలియదు, ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు, యేసుప్రభుని ఈయన నమ్మి తన కళ్ళ ముందే తన భార్య బిడ్డలు నరికి చంపేస్తున్న ఆ యేసుప్రభుని ఇతను వదలలేదేంట్రా, ఇతన్ని నరికి చంపేస్తామన్నా కూడా ఇతను భయపడకుండా యేసుప్రభుని వదలను, ఇక వెనుదిరిగి చూడను, నేను యేసుప్రభుని వెంబడించాలని తీర్మానించుకున్నా, నన్ను చంపేసినా పర్వాలేదు, అంత ఏమంటారు స్ట్రాంగ్ డెసిషన్, స్థిరమైన తీర్మానం ఇతను తీసుకున్నాడు, ఇతను చంపేస్తున్న తన తీర్మానం నుంచి బయటికి రాలేదేంట్రా అని చెప్పి ఆ గ్రామ పెద్ద ఆలోచన చేసి యేసుక్రీస్తుని గురించి పరిశీలన చేయడం ప్రారంభించి యేసుక్రీస్తే నిజమైన రక్షకుడని తెలుసుకొని యేసుప్రభుని నమ్ముకున్నాడంట. హల్లెలూయా. ఆ గ్రామస్తులందరూ కూడా, ఆ కుటుంబం అక్కడే సజీవ సమాధి అయిపోతే ఆ గ్రామస్తులందరూ యేసుక్రీస్తుని నమ్ముకున్నారంట. ఈరోజు మనం ఆ పాట పాడతాం, చాలా సంతోషం. ఈ గ్రామంలో నీ పీక మీద, నీ గొంతు మీద కత్తి పెట్టే పరిస్థితులు వచ్చినా యేసుప్రభు కోసం నిలబడేంత తీర్మానం నీకుందా? ఈరోజు చెప్పాలి నువ్వు, ప్రభువా నా ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా, నా కుటుంబ ప్రాణాలు తీసే పరిస్థితులు వచ్చినా నేను నిన్ను వెంబడించాలని తీర్మానించుకున్నా, ఇక వెనుదిరిగి చూడను. ఈ గ్రామంలో నుంచి నన్ను వెలేసినా నేను నిన్ను వెంబడించాలని తీర్మానించుకున్నా, చెట్టు కిందన బ్రతుకుతా కానీ
కాల ఒడ్డునైనా గుడి చేసుకుని బ్రతుకుతా కానీ నిన్ను వెంబడించాలని తీర్మానించుకున్న లోకానికి, గ్రామానికి, గ్రామ పద్ధతులకి అమ్ముడు పోను ప్రభువా. ఎంతో అసహించబడిన, అంటరాని స్థితిలో ఉన్న, వెలివేయబడిన, దొంగగా ముద్ర వేయబడిన, అన్యాయస్తుడిని ముద్ర వేయబడిన మత్తయిని నువ్వు పిలిచావు. నిన్ను వెంబడించిన వెంటనే గొప్ప సేవకునిగా తయారు చేశావు. కాబట్టి నేను కూడా నిన్ను వెంబడించాలని తీర్మానించుకుంటున్నా ప్రభువా. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు నీ పిలుపు వినబడుతున్న ప్రతి వర్తమానం ద్వారా నువ్వు నన్ను పిలుస్తూనే ఉన్నావు. అయితే నేనే వాయిదా వేస్తూ వచ్చా, అయితే నేనే నిర్లక్ష్యం చేస్తూ వచ్చా, అయితే నేనే పట్టించుకోకుండా వెళ్ళిపోయా. ఈ వాక్యం నాకు కాదులే, ఈరోజు కాదులే అనుకుంటా వెళ్ళిపోయా. ఈరోజు నాకు అర్థమైంది, నీవు నన్ను పిలిచావు నిన్ను వెంబడించాలని చెప్పి. ఈరోజు నేను నీ చేతిలో చేసి ఒట్టే చెప్తున్నా ప్రభువా, నిన్ను వెంబడిస్తాను. ప్రాణం ఉన్నంత వరకు వెనుదిరిగి చూడను. పరిస్థితులు నన్ను మార్చాలని ప్రయత్నం చేసినా, నిన్ను వెంబడించాలని తీర్మానించుకున్నా, నిన్ను వెంబడించకుండా లోకం వైపు వెనుదిరిగి చూడను ప్రభువా అని తీర్మానించుకో. తల్లవంచు, ప్రార్థిద్దాం.